మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. రైట్, బీవీరావు గారు, ఏంటిది అధికారులు మాట్లాడింది చూసాం. ఈ పాపం చంద్రబాబుదే అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. అధికారులు చెప్పిన దాన్ని బట్టి క్లియర్గా అర్థమైపోయింది. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది వాళ్ళ మాటలో మనకు అర్థమవుతుంది. పైగా మొత్తం ఇష్యూని ఇప్పటికీ ప్రజలు తేరుకోలేదు విజయవాడలో. ఈ రోజుకి ప్రజలు ఇంకా బురదలో వరదలో అదే బాధితులుగా అలాగే మిగిలిపోయి ఉన్నారు. ఇప్పటికీ నీళ్లు లేదు, ఆహారం లేదు, చిన్నపిల్లలకు పాలు లేవు, ఏమీ లేవు, అదే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే దీన్ని డైవర్ట్ చేయడం కోసం కొత్తగా కొట్టుకొచ్చిన బోట్లపైన కట్టుకథలు అల్లుతున్నారు. ఏం చెప్తారు ఈ బోట్లపైన? నమస్తే అండి, సాక్షి ప్రేక్షకులకి, ఈశ్వర్ గారికి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. నమస్తే సార్. గోబెల్స్ ప్రచారం అనేది అంటే ఒక అబద్ధపు ప్రచారం చేయడంలో మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చెప్పేది గోబెల్స్ అనే వ్యక్తి చేసిన ప్రచారం. దీని మీద అది అప్పటి నుంచి నానుడిగా గోబెల్స్ ప్రచారంలో వచ్చింది. అవును, గోబెల్స్ ప్రచారంలో గోబెల్స్ కే బాబు లాంటి వాడు మన చంద్రబాబు నాయుడు. గోబెల్స్ ప్రచారాన్ని గోబెల్స్ కి మించి గోబెల్స్ కే బాబు చంద్రబాబు అన్నట్టుగా ఈ రోజు గోబెల్స్ ఉంటే కూడా ఆయన సిగ్గుపడి దీన్ని గోబెల్స్ ప్రచారాన్ని ప్రపంచం అంతా కూడా ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు చేసే అబద్ధపు ప్రచారాన్ని, చంద్రబాబు నాయుడు గారు చేసే స్టంట్లని హైవే మీద చూడండి. ఆయన జేసీబీ ఎక్కి హైవే మీద జేసీబీ వెళ్ళాల్సిన అవసరం. హైవే మీద ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు. వెహికల్స్ హైవే మీద అసలు హైవే పక్కన కార్లు వెళ్తున్నాయి, బళ్ళు వెళ్తున్నాయి, టూ వీలర్స్ వెళ్తున్నాయి. ఈయన మాత్రం జేసీబీ ఎక్కి ఫోటో షూట్ కోసం వెళ్తున్నాడు. అంటే ప్రపంచం అంతా కూడా ఈ గోబెల్స్ ప్రచారానికి ఇంకో పేరు పెట్టాలంటే అది బాబు గారి ప్రచారం, బాబు ప్రచారం, చంద్రబాబు ప్రచారం అని పెట్టాలన్న సంధానం ఆయన పెట్టాలి. అధికారులందరూ కూడా దీని మీద ఈ వరద ఉధృతి మీద దీని మీద వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కేవలం ప్రభుత్వ వైఫల్యం అనేది దీనిలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పుడు ఈ బోట్ల ఇష్యూ ఎందుకు తెచ్చారు సార్? మొత్తం ఇష్యూ డైవర్ట్ చేయడానికేనా? డైవర్ట్ చేయడానికి కదా, బాబు అంటేనే డైవర్షన్ బాబు అన్నట్టుగా చంద్రబాబు గారు ఏంటంటే ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ముందు ఇక్కడ ఈ విషయాన్ని ఎవరొకటి మీద నెత్తి మీద వేసేయాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. ఇక్కడ విషయం మనలో విషయం లేనప్పుడు దాన్ని పక్కనోడి మీద వేసేయాలన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ సహాయక చర్యల్లో ఇక్కడ వైఫల్యాన్ని గాని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని గాని, దీన్ని ప్రజలందరినీ సంరక్షించడంలో గాని, వీళ్ళకి సహాయక చర్యలు చేయడంలో గాని జరిగే వైఫల్యాన్ని అందరినీ కూడా డైవర్ట్ చేయడానికి అటు చేస్తున్నారు. ఇందాక ప్రసాద్ గారు గాని ఇందాక ఒక పాయింట్ క్లియర్ గా చెప్పారు. విజయవాడలో ఇక్కడ వరద ఉధృతి మనకు తగ్గుతూ దీన్ని వీళ్ళు డైవర్ట్ చేస్తూ ఎటు చేస్తున్నారు. మా కైకలూరు నియోజకవర్గం గాని, ఇటు పక్క ఏలూరు గాని, దెందులూరు గాని, ఇక్కడ మాకు ఒక 4 నియోజకవర్గాలు ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి చుట్టూ. అటు నుంచి ఈ వరదంతా కూడా ఇప్పుడు అక్కడ దాని గురించి మాట్లాడితే అటు నుంచి కూడా అదంతా ఇన్ఫ్లో మళ్ళీ కొల్లేరు వచ్చి ఇక్కడ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. మొత్తం ఇక్కడ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ముందుగానే ఇప్పుడు అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి ఆ వరద నీరు అదంతా కూడా చేరుకుని ఇటు తమ్మిలేరు గాని, ఇటు రామలేరు గాని, ఇదంతా కూడా ఇటు కొల్లేరులోకి వచ్చిన తర్వాత ఇదంతా అవుట్ఫ్లో ఉప్పుటేరులోకి వెళ్ళి ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి కలవాలి. ఇప్పుడు మొదటి నుంచి చూస్తున్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఇదంతా కూడా కొల్లేరులోకి వస్తుందని తెలుసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు. కొల్లేరు నుంచి వచ్చిన తర్వాత అది ఉప్పుటేరులోంచి బయటకు వెళ్ళాలి. ఉప్పుటేరులో అంటే ముందుగానే అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ ఉప్పుటేరులో క్లియరెన్స్ చేయాలి కదండి. నీళ్లు ఉప్పుటేరు నుంచి బయటకు వెళ్ళాలంటే అక్కడ ఇన్ఫ్లో నుంచి ఉప్పుటేరు నుంచి ఎన్ని క్యూసెక్కులు నీళ్లు అవుట్ఫ్లో వెళ్తుంది అనేది ఇప్పటి వరకు అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఈయన ఫోటో షూట్లు అక్కడ జరగడం తప్ప అక్కడ విజయవాడలో వరద మొదలై అక్కడంతా కూడా ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉప్పుటేరు మీద వీళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉప్పుటేరుని క్లియరెన్స్ చేయడం కానీ, దానికి అవుట్ఫ్లో సముద్రంలోకి వెళ్లే విధంగా అవుట్ఫ్లో అక్కడ గొరపడెక్క అంతా కూడా క్లియరెన్స్ దగ్గర దాని అంతా అసలు వీళ్ళు ముందస్తు చర్యలు ఇప్పుడు కూడా వాళ్ళు చేయలేదండి. చిన్న సబ్మిషన్ మీరు నమ్మరు, నాగార్జున సాగర్ ఫేజెస్ వైజ్ గా ఇవాళ థర్డ్ ఫేజ్ లో కూడా గేట్లు ఎత్తి వదులుతున్నారు. అంటే కృష్ణాకి ఇన్వర్టబుల్ ఫ్లడ్ వస్తుందని తెలుసు, కానీ కృష్ణాని కూడా ఇప్పటికి ఎవాక్యువేట్ చేయట్లే. ఇంత సేమ్ సినారియో గోదావరిని కూడా చేయలేదు. ఈ రెండు ఫ్లడ్ మేనేజ్మెంట్ లో మెజరబుల్ ఫెయిల్యూర్స్. ఇవన్నీ మన సంగతి అనుభవం ఉంది. జగన్ నువ్వా నాకు చెప్పేది జగన్ సంగతి సార్. మరి జగన్ గారే చెప్పలేనప్పుడు మీరు కూర్చొని ఇక్కడ స్టూడియోలో చెప్తే చంద్రబాబు వింటారా? ఆయన అనుభవం ముందు సార్ ఒక నిమిషం. కృష్ణా రివర్ బోర్డు కానీ, గోదావరి రివర్ బోర్డు కానీ ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ని వాళ్ళు ఎందుకు చేయలేదు ఫస్ట్ చెప్పానండి. ఈ రివర్ బోర్డులు దేనికి? దొన్నపోతులు గడ్డేయడానికా లేకపోతే పలుతోవడానికా? వాళ్ళు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి కదా. గేట్లు ఎందుకు ఎత్తలే? వీళ్ళు రాజకీయాలు చేస్తారు సార్, రాజకీయాలు పక్క తీయండి. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవట్లే? గేట్ ఎత్తవలసిన బాధ్యత ఆల్దా నాదా మీద? నీటి నిష్పత్తులు మాత్రం పనిచేస్తారు కూర్చొని చిన్నపిల్లలు చేసి. ఇప్పుడు 2014 ప్రకారం అదే కొట్టు 7 అని ఇదేందుకు అడగారు సార్ ఎవరు? కేఆర్బి
అంటే కృష్ణా రివర్ బోర్డ్, గోదావరి రివర్ బోర్డ్ లో గేట్లు ఎత్తి ఈ వరదని ఈ ఎగువ నుంచి ఎంత వస్తుందని అన్ని రాష్ట్రాలను ఎందుకు ఎలక్ట్ చేయట్లే? దేనికున్నారు వీళ్ళు? ఎస్ బివి రావు గారు. రోజుకి అడుగు చొప్పున ఇక్కడ మాకు కొల్లేరు లంక గ్రామాల్లో రోజుకి అడుగు చొప్పున పెరుగుతుందండి. రోజుకి అడుగు పెరుగుతూ కూడా లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు లేవు. వాళ్ళందరినీ కూడా ఆల్టర్నేటివ్ గా ఎక్కడ ఉంచాలంటే అన్ని వేల మందిని ఉంచడానికి సంబంధిత దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఉంచే ప్రదేశాలు లేవు. ఎటువంటి చర్యలు కూడా లేకుండా కేవలం వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కేవలం ఫోటో షూట్ చేయడం. చింతమనేని గారు వస్తారు ఒకసారి, చింతమనేని ప్రభాకర్ ఒకసారి వచ్చి వెనకాల నుంచి పెద్ద మంది మార్పులతో రావడం, నీళ్ళలో ఏదో నడుస్తున్నట్టుగా ఉన్న ఫోటో షూట్ పెట్టడం, వెంటనే ఫోన్ చేసి కలెక్టర్ని ఆదేశించారంటాం. ఈ వరద అంటే కలెక్టర్లు అంతా ఏంటి ఉన్నాయి ఈ బిందులతోనూ ఈ బకెట్లతో వచ్చి వరద అంత ఎత్తి అటు పోసేయండి అన్నట్టుగా వీళ్ళు చెప్పేసినట్టుగా, వాళ్ళు వెంటనే కలెక్టర్ ఈ వరదను ఆపేస్తారు అన్నట్టుగా వీళ్ళందరూ ఇక డ్రామాలు వీళ్ళ ఓవర్ యాక్షన్ లో చూడలేకపోతున్నారు ప్రజలందరూ కూడా. ఇంత బాధల్లో ఉంటే ఈ బాధల గురించి కానీ ఈ సహాయక చర్యలు కానీ ఈ ముందస్తు చర్యలు కానీ ఏమీ లేవు. అంతకంటే గొప్ప విషయం అతి త్వరలో కొంతమంది పెయిడ్ బ్యాచ్ ని తీసుకొచ్చి ఆ బాధితుల మధ్యలోకి వాళ్ళని చొప్పించేసి ఎక్సలెంట్ అసలు చంద్రబాబు నాయుడు గారే లేకపోయింటే మేమేమైపోయి ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2,000 మంది రాబోతున్నారంట, 2,000 మందితో ఇది ప్యారల్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన సహాయక చర్యలు ముందస్తు చర్యల గురించి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు ఎలివేషన్ చర్యల్లో ఆయనకు ఒక సపరేట్ టీం ఉంటది. ఎలివేషన్ చర్యల్లో మాత్రం ముందుగా ఉంటారు, ఎలివేషన్ టీం ఉంటది. ఇక్కడ దీనికి మనకి సంబంధించిన సహాయక చర్యల టీం ఉండదు, కానీ ఎలివేషన్ టీం మత్రం పెట్టుకుని ఎలివేట్ ఉండడంలో మాత్రమే వీళ్ళు తలమునకలై ఉన్నారు తప్ప ఎటువంటి చర్యలు కూడా లేవు. ఇప్పటికి కూడా ఉప్పుటేరుకు సంబంధించిన క్లియరెన్స్ చర్యలు తీసుకోలేదంటే ఎంత వైఫల్యం చెందారో అర్థమవుతోంది. ఈ యొక్క సంబంధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కేవలం ఫోటో షూట్లు చేయడం, దానికి సంబంధించి ఇంకా వాళ్ళ ఆదేశించాం వీళ్ళ ఆదేశించాం అని చెప్పడం తప్ప ఎటువంటి దీనికి రిప్రజెంటేషన్ లేదు. కనీసం అండి ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలియజేయడానికి కూడా వాళ్ళ అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ రాకుండా చేయడం, వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా చేయడం, వాళ్ళ వీడియోలు ఎక్కడ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని ప్రసాద్ గారు ఎందుకంటే ఈ పాటికి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలి ఇదంతా ఇష్యూ అంటే అదంతా బయటకు రానివ్వట్లేదు వీళ్ళు. అక్కడ మనకి వాళ్ళకి సిగ్నల్స్ లేకుండా చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ తీయనట్లేదు, వాళ్ళని పోస్ట్ చేయనట్లేదు. చాలా కొత్త విషయం సిగ్నల్స్ విషయం కూడా చెప్పాలి, మీరే చెప్పాలి. సిగ్నల్స్ లేకుండా ఫోన్ సిగ్నల్స్ కూడా మొదట్లో అయితే 4-5 రోజుల పాటు ఎక్కడ సిగ్నల్స్ లేకుండా కట్ చేశారంట. ఎందుకంటే బయట ప్రాంతాల వాళ్లకు తమ బంధువులకి ఎక్కడ చేరవేస్తారో ఈ సమాచారం అని వాళ్ళ సిచ్యువేషన్ తెలియకుండా ఉండడం కోసం ఫోన్లు కూడా పని చేయకుండా చేశారనే కుట్ర చేశారనేది లోకల్స్ చెప్తున్నమాట. పవర్ బ్యాంకులు ఇస్తా అన్నాడు కదా సార్ చంద్రబాబు నాయుడు, మీకు చెప్పలేదు ఆ రోజు పవర్ బ్యాంకులు ఇస్తా అని చెప్పారు. రైట్.